ఈరోజైతే మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామనుకుంటున్నాను. మొక్కలకి ఏం స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర వారం 10 రోజులు అవుతుంది. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిన్న కొంచెం కొన్ని మొక్కలవి ఆకులు అయితే కట్ చేసేసాను. ఇదిగోండి, ఆ కొమ్మ కత్తిరింపు అయితే చేశాను. అయితే ఇప్పుడైతే మనము వంకాయలు హార్వెస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. ఇంకా ఇంట్లో పని అయిపోయింది. అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే పైకి వచ్చాను అనమాట. మనము మొక్కలకి ఏమన్నా స్ప్రే చేసాము, వాన ఏం లేదు ఈరోజు అని ఒక గంట సేపు వాన పడకపోయినా చాలు, మనము మొక్కలకి స్ప్రే చేశాక అది మొక్కలకి కొంచెమన్నా బెనిఫిట్ అవుతుంది. మరి మనం మొక్కలకి స్ప్రే చేయగానే వెంటనే వాన పడితేనైతే వేస్ట్. ఒక 1 అవర్ అయినా ఆ మొక్క అనేటువంటి మనం ఇచ్చినటువంటి లిక్విడ్ పోషకాలు అయితే తీసుకుంటుంది కాబట్టి ఓకే. ఇదిగోండి వంకాయలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మనకి మసాలా వంకాయ బాగా సరిపోతాయి. ఇలా బుజ్జిగా ఉంటుంది, మసాలా వంకాయ బాగుంటాయి. ఇదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది, అది కూడా తెంపేసుకుందాం. ఇంకొక చెట్టుకు ఉన్నాయి, చూపిస్తారండి. మొక్కకైతే ఉన్నాయి వంకాయలు. ఇవి వంకాయలు ఏంటంటే మంచిగా మొక్కకి వాటరింగ్ కరెక్ట్గా ఉండి లిక్విడ్ పోషకాలు మంచిగా ఉంటాయి చూడండి. అప్పుడు మొక్కల్లో చాలా చేంజ్ అనిపిస్తుంది, కాయలు కూడా మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ ఎండలు బాగుండి మనం వాటరింగ్ సరిగ్గా చేయలేమనుకోండి, కాయ ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇన్ని వచ్చినాయి వంకాయలు. సరిపోతాయిలేండి మసాలా వంకాయకి, ఇంతకంటే ఎక్కువ ఏం తినలేరు మా వాళ్ళు, అసలు వంకాయలే తినరు. అందుకే ఒక 3 బెండకాయలు ఉంటే బెండకాయలు కట్ చేస్తా. ఒకవేళ దొండకాయలు ఎక్కడైనా కనిపిస్తే దొండకాయలు కూడా చేసుకుని ఈ 3 కాంబినేషన్తో మనము మసాలా వంకాయ చేసుకుందాం. వాటర్ కావాలా? గ్లాస్ ఇవ్వక రోజు అక్కడికి లక్ష వాటర్ తాగి ఈరోజు ఇక్కడికి లక్ష వాటర్ తాగుతుంది.